కోల్కతాలో అభయ అత్యాచార కేసు ఘటనపై ఒకవైపు సిబిఐ విచారణ కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా అభయ లాంటి ఘటనలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. అది కూడా మహారాష్ట్ర వేదికగా నిన్న ఈవేళ వరుస సంఘటనలు నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న 4 ఏళ్ల వయసుంటుంది. ఒక ఇద్దరు చిన్నారులకి, ఇద్దరు బాలికలకి స్థానికంగా ఉండే స్కూల్‌లో వాష్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ఉండేటువంటి సిబ్బందిలో ఒకరు కామవాంఛ తీర్చుకోవడం కోసం ఆ ఇద్దరి బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పై అధికారులకు తెలియడం, స్థానికంగా ఆగ్రహ విషయాలు వ్యక్తమవడంతో మొత్తం స్కూల్ స్టాఫ్‌ని సస్పెండ్ చేసినటువంటి సందర్భం అయితే నిన్నటికి నిన్న చూసాం. తాజాగా ఈవేళ అకోలాలో అది కూడా మహారాష్ట్ర జిల్లాలోని అకోలాలో జెడ్పీ హై స్కూల్‌లో ఒక ఉపాధ్యాయుడు 6గురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా మొబైల్‌లో అశ్లీల దృశ్యాలు చూపిస్తూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడని చెప్పేసి అతనికి దేహశుద్ధి చేశారు. విద్యార్థుల కంప్లెయింట్‌తో అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది.